2024 ఐపీఎల్ ఆక్షన్కి ముందు మొత్తం 18 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని 15 కోట్ల క్యాష్ ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్కి ఇచ్చారు. సో కాబట్టి జీటీ స్క్వాడ్లో ప్రజెంట్ మొత్తం 17 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మినీ ఆక్షన్లోకి వీళ్ళు మొత్తం 38 కోట్ల 15 లక్షల రూపాయల పర్స్తో వెళ్లబోతున్నారు. అన్ని టీంలతో కంపేర్ చేస్తే ఇదే హైయెస్ట్ పర్స్. అలానే వీళ్ళకి ఆక్షన్లో మొత్తం 8 మంది ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. అండ్ ఆ 8 మందిలో కేవలం 2 ఫారెన్ ప్లేయర్స్ని మాత్రమే కొనే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వీడియోలో జీటీ రిటైన్ చేసుకున్న 17 మంది ప్లేయర్స్తో ఒక ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేసి వాళ్ళకి ఏ ప్లేస్లో ప్లేయర్స్ అవసరం అండ్ ఆ ప్లేస్ కోసం జీటీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దానితో పాటు మినీ యాక్షన్లో గుజరాత్ కొనాల్సిన బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే జీటీ యాక్షన్ స్ట్రాటజీ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకుండా గుజరాత్ టైటాన్స్ ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేద్దాం. 2024 ఐపీఎల్ కోసం గుజరాత్ దగ్గర శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా రూపంలో ఒక మంచి ఓపెనింగ్ పేర్ ఉంది. అండ్ వీళ్ళిద్దరిది స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ అంటే కాదు, ఎందుకంటే ప్రస్తుతం సాహా ఏజ్ వచ్చేసరికి 39 సంవత్సరాలు. అండ్ అలానే రీసెంట్ గా డొమెస్టిక్ ఫామ్ చూసుకున్నా అంత మంచిగా లేదు. విజయ్ హజారే ట్రోఫీలో 12.84 యావరేజ్ అండ్ స్మార్ట్ ట్రోఫీలో 21.67 యావరేజ్ తో బ్యాటింగ్ చేశాడు. అండ్ అలానే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో చూసుకున్న 2-3 పెద్ద ఇన్నింగ్స్ లాడినప్పటికీ అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయలేదు. సో కాబట్టి ఓపెనర్ గా ఆడటానికి సాహా అయితే బెస్ట్ ఆప్షన్ కాదని నా ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు వీళ్ళు సాయి సుదర్శన్ ని ఓపెనర్ గా ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కానీ వీళ్ళ స్క్వాడ్ లో సాహా తప్ప మరెవరూ వికెట్ కీపింగ్ చేయలేరు. సో కాబట్టి ఇది జరగాలంటే ఆక్షన్ లో ఒక మంచి వికెట్ కీపర్ ని తీసుకోవాలి. అండ్ వీళ్ళు శ్రీకర్ భరత్ ని రిలీజ్ చేసి తప్పు చేశారు. సో బైబ్యాక్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక నెంబర్ 3 లో కేన్ విలియమ్సన్ ఆడతాడు. అండ్ నెంబర్ 4 లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా ఆడేవాడు. కానీ ప్రెసెంట్ అతను జీటీలో లేడు కాబట్టి ఆ ప్లేస్ లో విజయ్ శంకర్ నాడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే వీళ్ళు అభినవ్ మనోహర్ నాడిస్తారు. అండ్ ఆ తర్వాత నెంబర్ 8 వరకు జీటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. నెంబర్ 6 లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 లో రాహుల్ తివాటియా అండ్ నెంబర్ 8 లో రషీద్ ఖాన్ ఆడతాడు. అండ్ ఆ తర్వాత 3 పొజిషన్స్ లో ఫాస్ట్ బౌలర్స్ నాడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 9 లో మొహమ్మద్ షమి, నెంబర్ 10 లో మోహిత్ శర్మ అండ్ అలానే నెంబర్ 11 లో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా జాషువా లిటిల్ ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి సుదర్శన్ ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఐడియల్ ప్లేయింగ్ 11 చూశాక గుజరాత్ ఆల్మోస్ట్ సెట్ అయినట్టే కనపడుతుంది. కానీ 5th బౌలింగ్ ఆప్షన్ దగ్గర కొంచెం వీక్ గా కనపడుతుంది. వీళ్ళకి మోహిత్ శర్మ, షమి, లిటిల్, రషీద్ ఖాన్ కలిపి 16 ఓవర్లు వేసినా మిగిలిన 4 ఓవర్లు వేయడానికి విజయ్ శంకర్ లేదా రాహుల్ తివాటియాని యూజ్ చేయాలి. లాస్ట్ సీజన్ పాండ్యా ఉండేవాడు కాబట్టి 4 ఓవర్లు తివాటియా అండ్ హార్దిక్ పాండ్యా కలిపి ఫినిష్ చేసేవాళ్ళు. కానీ ఈసారి అలా లేదు కాబట్టి పాండ్యాతో కంపేర్ చేస్తే విజయ్ శంకర్ బౌలింగ్ లో కొంచెం వీక్. సో హార్దిక్ ని వదిలేసి గుజరాత్ చాలా పెద్ద తప్పు చేసింది. అండ్ వీళ్ళకి ఆక్షన్ లో ఎవరైనా పాండ్యాని రీప్లేస్ చేసే ఇండియన్ ఆల్రౌండర్ కనిపిస్తున్నాడా అంటే లేదు. అండ్ ఫారెన్ ఆల్రౌండర్ ని తీసుకుందామంటే ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ప్లేస్ లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని ఆడించాలి. కాదు అనుకుంటే 6th బౌలింగ్ ఆప్షన్ దగ్గర విజయ్ శంకర్ అండ్ రాహుల్ తివాటియాని యూజ్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ గుజరాత్ స్క్వాడ్ లో ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ చూసుకున్న కేవలం 2 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆచితూచి కొనాలి. ఇక హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ లేకపోవడంతో టీం బ్యాలెన్స్ ఎలా దెబ్బతింటుందో మీరే చూడండి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ని బిల్డ్ చేయడంలో ఇండియా చాలా వెనకబడిందని చెప్పుకోవాలి. ఎనీవే యాక్షన్ లో జీటీ వాళ్ళు టార్గెట్ చేయాల్సిన స్పాట్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నెంబర్ 5 లో ఆడించడానికి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ని కొనాలి. అండ్ తాను మోస్ట్లీ ఓపెనర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇండియాలో అలాంటి ప్లేయర్ ఎవరూ లేరు. అండ్ డొమెస్టిక్ క్రికెట్ లో ఉన్న వాళ్ళని ట్రస్ట్ చేసి మ్యాచ్లు ఆడించే ప్రయత్నం చేయరు. సో కాబట్టి మోస్ట్లీ ఫారెన్ ప్లేయర్స్ నే కొంటారు. అండ్ ఆ తర్వాత వృద్ధిమాన్ సాహాకి బ్యాకప్ గా ఒక మంచి వికెట్ కీపర్ ని కొనాలి. అండ్ అలానే ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని అండ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని కొనాలి. ఎందుకంటే స్క్వాడ్ లో మోహిత్ శర్మ మొత్తం 14 మ్యాచ్లు ఆడతాడని గ్యారంటీ లేదు. అండ్ స్క్వాడ్ లో దర్శన్ నల్కండే ఉన్నప్పటికీ 3 ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని ఆడించాలంటే కనీసం 2 ఆక్షన్ లో కొనాలి. సో ఇక ఈ స్పాట్స్ ఫిల్ చేసుకోవడానికి గుజరాత్ టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నెంబర్ 5 లో ఆడించడానికి ఫారెన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఒమర్ జాయ్ ఆర్ డార్ల్ మిచెల్ ని టార్గెట్ చేయాలి. మోస్ట్లీ ఒమర్ జాయ్ ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు నెంబర్ 5 లో ఒమర్ జాయ్ ఆడించినా ఫారెన్ ఫాస్ట్ బౌలర్ లేకుండా వెళ్ళొచ్చు. కానీ డార్ల్ మిచెల్ ఆడిస్తే ఒమర్ జాయ్ లా 3-4 ఓవర్స్ వేయలేడు. కాబట్టి మిచెల్ కంటే ఒమర్ జాయ్ బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఒమర్ జాయ్ మిచెల్ లా బ్యాటింగ్ ఆడలేడు కదా అంటే గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ నెంబర్ 8 వరకు స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి వీళ్ళకి ఒమర్ జాయ్ లా కొంచెం బ్యాటింగ్ టచ్ ఉన్న ఆల్రౌండర్ సరిపోతాడు. లేదు ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని డ్రాప్ చేస్తాం కదా 4 ఓవర్స్ బౌలింగ్ చేసి ఆల్రౌండర్స్ కావాలన్నా వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దానికోసం ఆక్షన్ లో డానియల్ శామ్స్, టామ్ కరాన్, క్రిస్ వోక్స్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళలో ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. నిజం చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా ఏం లాభం లేదు. ఆక్షన్ లో ఆ మనీకి తగ్గ ప్లేయర్స్ ఎవరూ లేరు. ఇక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా మిచెల్ స్టార్క్ ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కావాల్సినంత పర్స్ ఉంది కాబట్టి స్టార్క్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ స్టార్క్ ని కొన్నా మనం క్రియేట్ చేసిన ప్లేయింగ్ 11 ప్రకారం ఆడాలి. అప్పుడే లిటిల్ ప్లేస్ లో ఆడించగలరు. లేదు అనుకుంటే లిటిల్ కి ఒక బ్యాకప్ ప్లేయర్ ని లేదా ఇందాక చెప్పుకున్న ఆల్రౌండర్
ఆల్రౌండర్స్ ని ఇద్దరిని కొనేయాలి. ఒకవేళ స్టార్క్ ని కొన్నారంటే నెంబర్ 5 లో ఫారెన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ని ఆడించలేం, స్టార్క్ ని మాత్రమే ఆడించాలి. సో కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ సాహాకి బ్యాకప్ గా ఒక వికెట్ కీపర్ ని తీసుకోవాలి. అండ్ దానికి ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్ శ్రీకర్ భరత్. ప్రీవియస్ గా భరత్ జీటీలోనే ఉన్నప్పటికీ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. ఒక్క సాహాని నమ్ముకొని భరత్ ని రిలీజ్ చేశారంటే అది తెలివి తక్కువ పని అని చెప్పుకోవచ్చు. ఈవెన్ భరత్ తో పాటు ఊర్విల్ పటేల్ ని కూడా రిలీజ్ చేశారు. సో కాబట్టి వీళ్ళు తప్పకుండా ఆక్షన్ లో ఒక వికెట్ కీపర్ ని టార్గెట్ చేయాలి. మోస్ట్లీ భరత్ ని బైబ్యాక్ చేస్తే బెటర్. ఇక ఫైనల్ గా వీళ్ళిద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ని తప్పకుండా కొనాలి. ఎందుకో ఇందాకే చెప్పా, మోహిత్ శర్మ మొత్తం మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. అండ్ అలానే నెంబర్ 5 లో ఫారెన్ ఆల్రౌండర్ ని తీసుకుంటే 3 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్ళాలి. కాబట్టి ఇద్దరిని కొంటే బెటర్. బ్యాకప్ గా కావాలంటే ఇంకా కొనొచ్చు. ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం గుజరాత్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఒకసారి చూస్తే హర్షల్ పటేల్ ఆర్ శార్దుల్ ఠాకూర్, వీళ్ళిద్దరిలో ఒకరిని మనం తప్పకుండా 2024 IPL లో గుజరాత్ తరపున చూడొచ్చు. అండ్ పరిచయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇద్దరిని కొన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటే లిటిల్ ప్లేస్ కవర్ చేయగలరు. అండ్ మోహిత్ శర్మ ప్లేస్ కవర్ చేయగలరు. ఎలానో గుజరాత్ బ్యాటింగ్ బాగుంది కాబట్టి శార్దుల్ లోయర్ ఆర్డర్ ఆడితే ఇంకా బాగుంటుంది. లేదు ఇంకా వెరైటీ కావాలనుకుంటే చేతన్ సకారియా లాంటి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ని కూడా ట్రై చేయొచ్చు. ఎనీవే వీళ్ళు హర్షల్ పటేల్ ఆర్ శార్దుల్ ఠాకూర్ లో ఒకరిని తీసుకొని చేతన్ సకారియా లాంటి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటే టీం బాగా సెట్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు జీటీ వాళ్ళు మనం చెప్పుకున్న 5th పొజిషన్ కోసం ఒక ఫారెన్ ఆల్రౌండర్ ని అండ్ ఇండియన్ బౌలర్ ని అలానే సాహాకి బ్యాకప్ గా ఒక వికెట్ కీపర్ ని తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్దాం అనుకుంటే స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్ ని టార్గెట్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర మంచి పర్స్ ఉంది కాబట్టి కావాల్సిన ప్లేయర్స్ ని కొనొచ్చు. సో నాకు తెలిసినంత వరకు 2024 IPL ఆక్షన్ లో గుజరాత్ టైటాన్స్ స్ట్రాటజీ ఇలాగే ఉండొచ్చు. అండ్ అలానే ఆక్షన్ లో జీటీ ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీమ్ టార్గెట్ ప్లేయర్స్ మీద వీడియో చేయాలో కూడా చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టాఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.